ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి జైన్ సేవా సమితి, మగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక జాంపేట ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో శుక్రవారం జరిగిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జైన్ సేవా సమితి సారథ్యంలో విక్రమ్ జైన్ నిర్వహణలో జరిగిన మెగా రక్తదాన శిబిరానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ కన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, ప్రజాపక్షం కన్వీనర్ దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు విచ్చేశారు. తలసేమియా చిన్నారులను ఆదుకోవడానికి జైన్ సేవా సమితి చేస్తున్న కృషిని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. బాక్స్ ప్రసాద్ ఆధ్వర్యంలో 50 మంది ఆటో కార్మికులు, జైన్ సేవా సమితి సభ్యులు, జన సైనికులు, యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. మగ్న ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినయ్ మోహతా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ జాగృతి బ్లడ్ బ్యాంక్ సహాయ సహకారాలు అందించాయి. అతిథులకు విక్రమ్ జైన్, బీజేష్ వైష్ణవ్, అశ్విని జైన్, విక్రమ్ రాజు పురోహిత్ తదితరులు జ్ఞాపికలు అందించారు. 600 మొత్తం మూమెంట్ వచ్చేసి ధనలక్ష్మి సిల్వర్స్ అండి. మే 8 వరల్డ్ తలసేమియా డే సందర్భంగా మేము ఆల్రెడీ ఒక 5 రోజుల ముందు నుంచే క్యాంప్స్ పెట్టడం జరిగింది. ముందుగా లా హాస్పిటల్లో బిఎన్ఐ 3 చాప్టర్స్ కూడా వాళ్ళందరూ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇలాగే పేపర్ మిల్ కార్మికులు కూడా బ్లడ్ ఇచ్చారు. ఇలాగే మన చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు కూడా బ్లడ్ ఇచ్చారు. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కూడా బ్లడ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఇలాగే మే 8న ఇవాళ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపంలో మెగా బ్లడ్ డొనేషన్. నిజంగా చెప్పాలంటే చాలా కోఆపరేట్స్ కూడా ఇవాళ వచ్చి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కానివ్వండి, ఇలాగా చాలామంది కోఆపరేట్స్ కూడా ఇవాళ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా 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 థ్యాంక్ యూ అని. ఎందుకంటే ఈ తలసేమియా పిల్లలకి ప్రతి నెల కొంతమందికి 20 రోజులకి, కొంతమంది 15 రోజులకి రక్తం అవసరం. ఒక్క తలసేమియా పేషెంట్ సంవత్సరం కాలం బతకాలంటే 10 మంది రక్తదాతలు అవసరం. సో ఈ యొక్క దాన్ని గుర్తించి అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇంకా అవేర్నెస్ రావాలి. సో రాను రాను మేము జైన్ సేవా సమితి నుంచి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇలాగే మా జైన్ సేవా సమితి ఇన్ అసోసియేషన్ విత్ మ్యాగ్నా హాస్పిటల్ గత 3 సంవత్సరాల నుంచి అక్కడ తలసేమియా కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా అద్భుతంగా వాళ్ళు వైద్యం చేస్తున్నారు. అయితే ఇంకోటి దురదృష్టం ఏంటంటే ఈ పిల్లలకి ఎంత బ్లడ్ ఎక్కించినా, ఎంత మందులు వాడినా ఈ పిల్లలు కేవలం 15-20 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. వీళ్ళు బతికించాలంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని చేయించాలి. ఇప్పటి వరకు మేము 17 మందికి చేయించాం, 14 మంది బతికారు. అయితే ఒక ట్రాన్స్ప్లాంట్ ఖరీదు వచ్చేసి 30 లక్షలు. మన మహావీర్ జైన్ హాస్పిటల్ బెంగళూరులో సంకల్ప్ ఫౌండేషన్ సహకారంతో అక్కడ మనకి 12 లక్షలు జరుగుతుంది. 12 లక్షల్లో కూడా పేషెంట్ కేవలం 1-2 లక్షలు పెట్టుకుంటే చాలు. అయితే రాను రోజుల్లో ఆ ఖర్చు లేకుండా పూర్తిగా ఉచితంగా మేము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేలాగా మేము ప్లాన్ చేస్తున్నాం.